మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. ఓ రామా రఘురామా కదిలిరావయ్య కళ్యాణ రామా, మనువు కోవెల్ది సీతమ్మ బడిద బడిద బడిద. చుక్క చుక్కల లేడి రామ్ భజన, సూది కన్నుల లేడి రామ్ భజన. చుక్కల లేడి రామ్ భజన, సూది కన్నుల లేడి రామ్ భజన. రామయ్య నలుపంట సీతమ్మ తెలుపంట. బాహు మధ్య విలసితేంద్రియ భద్రశైల రాజమందిర, శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ. వేద వినుత రాజమండల, శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండల. వేద వినుత రాజమండల, శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగళ మండల. సతత రామదాస పోషక, శ్రీరామచంద్ర వితత భద్రగిరి నివేశక. భద్రశైల రాజమందిర, శ్రీరామచంద్ర బాహు మధ్య విలసితేంద్రియ. బాహు మధ్య విలసితేంద్రియ, బాహు మధ్య విలసితేంద్రియ. దశరథ రామ గోవింద, మమోదయ జూడు పాయి ముకుంద. దశరథ రామ గోవింద, మమోదయ జూడు పాయి ముకుంద. దశరథ రామ గోవింద. దశముఖ సంహార ధరణి జపతి రామ, శశిధర పూజిత శంఖ చక్రధర. సభాయే నమః. రామ కళ్యాణం ప్రారంభమవుతోంది. చక్కగా ఆ సీతారామ కళ్యాణం జరుగుతూ ఉంటుంది. అందులో భాగంగా సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురు చరణారవిందాభ్యాం నమో నమః. ఓం నమాగ్నేవక్షో విహవే స్వస్తోయంద్రేంద్రాణాస్తనవం పుషేమానందాం ప్రతిశస్యదస్రస్యయాధ్యక్షేణ ప్రతనాదయే సర్వ ఇంద్రావంతో మరుతో విష్ణురగ్నిః మయి దేవహూతిః హోతారామదేహం దపూర్వేరిష్టాస్యామతనవాసువీరాः. భగవానంతా కూడా వచ్చే ముహూర్తాలు సూర్యాలయనాన్నవానాం గ్రహాణం అత్యంత అనుకూల్య గణపతయే నమః. ధ్యానోపయామి ఆవాహనోపయామి సమర్పయామి
मुखे आचरणीय समर्पयामि स्थानयोगस्थानयोग्येदधातनाय दक्षश्रे समर्पयामि ఆవుపాలు సరైన కసని మిగిలిన వారంతా కూడా వినాయకుడు నమస్కారం చేసుకోండి. ఓం ఇంద్రో प्रबाहु मध्य विलसितेन्द्रिया भद्रशैल राजमन्दिरा श्रीरामचन्द्र बाहु मध्य विलसितेन्द्रिया वेद विनुत राजमण्डल श्रीरामचन्द्र धर्म कर्म युगल मंडल वेद विनुत राजमण्डल श्रीरामचन्द्र धर्म कर्म युगल मंडल सतत रामदास पोषक श्रीरामचन्द्र वितत भद्रगिरि निवेशक भद्रशैल राजमन्दिरा श्रीरामचन्द्र बाहु मध्य विलसितेन्द्रिया समर्पयामि धूपं दीपं नीराजनं मन्त्रपुष्पम् आत्मप्रदक्षिण नमस्कारं समर्पयामि रक्षाबन्धनदेवता सुप्रीता सुप्रसन्नो वरदो भवतु रक्षाबन्धनदेवता प्रसादं सरसा गृह्णामि धूपं दीपो नैवेद्यो खर्जोरफलं में नीलफलं भूर्भुवस्वहर्षद्रवदे भर्गोदेव श्रीमहिद्वाजान प्रचोदयात् यज्ञोपवेदो शुष्क कार्योफलं निवेदयामि स्वाहा ओम ज्ञानाय स्वाहा ओम दानाय स्वाहा ओम समानाय स्वाहा मध्ये मध्ये वर्गमानि समर्पयामि ब्राह्मणाय नमः मधुसूर्यद्धं ताम्बूलाय सर्वोपचार पूजां समर्पयामि रक्षाबन्धनदेवताभ्यो नमो नमः ఆ పేర్లని కూడా చెప్తున్నా అందరూ కూడా వింటూ ఉన్నారు. ఓం చతుస్సాగర మహారాజు భూపవర్మణోనత్రే సాగర పర్యంతం బ్రాహ్మణే భూసుతం భవతు పుష్పహైద బ్రాహ్మణే భూసుతం భవతు వాసుష్పహైద अखिलांडकोटि ब्रह्मनायकाय आदिवध्यां प्रभुताय सकल भुवनाधीश्वराय चतुस्सागर पर्यन्तं गो ब्राह्मणेभ्यः सुतं भृङ्गीरसाम्बरीषयोनाश्रवरान्वितः गौतमसगोत्रस्य स्वर्णरोम महाराजवर्मणो नत्रीयो चतुस्साम्मणेभ्यः सुतं भवतु आङ्गेरसः देयप्रवरान्वित गौतमसगोत्रस्य ह्रस्वरोम महाराजवर्मण पौत्रीयो चतुस्सागरपर्यन्तं गो ब्राह्मणेभ्यः सुतं महाराजवर्मण पुत्रीयो चतुस्सागरपर्यन्तं गो ब्राह्मणेभ्यः सुतं भवतु आङ्गेरसः गौतमसगोत्रोद्भवा साक्षात् महालक्ष्मी स्वरूपिणी श्री सीतादेवी राम
మహోత్సవ శుభ సమయే సాలంకృత సహిరనియోదక కన్యాదాన సమయే మధువర్తో మధువర్తో మధువర్గః పల్లింపలంగా పుచ్చుకొని కన్యాదాన సమయంలో అలా గుమ్మడి పండు కొబ్బరి పండు అరుచుకుని మీ మనసులో నా అభిష్టం తలుచుకుంటూ నమస్కారం చేసుకోండి. శుక్రవృక్షే సర్వేషాం గోత్రాణాం నామధేయానాం ధర్మరుద్రేశనాదస్య మూర్ఖులగోత్రోహస్య లోకరత్నాం మరి ఈ రోజున శ్రీరామనవమి సందర్భంగా మన తాడేపల్లిగూడెం పట్టణంలో వేంచేసిన శ్రీ వాసవి అమ్మవారు మన ఆవరణలో ప్రతి సంవత్సరం చేసేలాగే మరి ఈ యొక్క కార్యక్రమం ఫస్ట్ మన గౌరవాధ్యక్షులు మార వెంకటేశ్వరరావు స్థాపించారు. అప్పటి నుంచి కూడా
ఈ కార్యక్రమం యథావిధిగా ఎంతో వైభవపేతంగా మరి పట్టణ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి మంచి భక్తులందరూ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. మరి అలాగే ఈ రోజున సుమారు 600-700 మందికి అన్నదానం కూడా చేయడం జరుగుతుంది. మరి అలాగే ఈ కార్యక్రమాలన్నీ తిలకించి ఇక్కడ చేసే కార్యక్రమాలకి అందరూ కూడా ఆహ్వానించాలని చెప్పడం జరుగుతుంది. ఇది వరకు అమ్మవారు అనగానే వయస్సులు అమ్మవారు అనేవారు. అలా కాదు, కుల మతాలకు అతీతంగా ఈ మానవేశ్వరరావు వచ్చిన కాడి నుంచి కూడా ఈ కుల మతాలకు అతీతంగా అందరూ కూడా ఆహ్వానించాలని చెప్పడం జరుగుతుంది. అలాగే మా వెన్నెమ్మట ఏ కార్యక్రమం చేసినా సరే నైకరం శ్రీమంతులు మా జిల్లా అధ్యక్షులు శ్రీ కోన శ్రీనివాసరావు బ్రదర్స్ కూడా ప్రతి కార్యక్రమానికి విచ్చేయడం, మరి ఆయనకు తోచిన విరాళం మాకు ఇక్కడ ఇవ్వడం, మరి వేళ ఆదివేశాంగానికి ఒక ఎన్నుముక్కలు ఉండడం, ఇవన్నీ కూడా మాకు ఒక సత్ఫలితాల కింద జరుగుతూ ఉన్నాయి. మరి ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా పట్టణ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ మరి ఆదివేశ సంఘం ఎవరున్నా ఏ ప్రెసిడెంట్ ఉన్నా కానీ పట్టణ ప్రజలందరూ కూడా సంతోషంగా సుఖసంతోషంతో ఉండాలని కోరుకుంటూ చేయడం జరుగుతుంది. మరి అలాగే ఏ కార్యక్రమం తలపెట్టినా కానీ చాలా సంతోషంగాను మరి ఈ యొక్క కార్యక్రమాలన్నీ జరగడం జరుగుతున్నాయి. మరి అలాగే ప్రతి కార్యక్రమానికి కూడా పట్టణ ప్రజలందరూ కూడా వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకుని అమ్మవారి కృప పాత్రలు కావాలని కోరుతున్నాం. మరి అలాగే ఈ వేళ జరిగే కార్యక్రమం ఆదివాసీ సంఘం, వాసవి క్లబ్, మహిళా మండలి మొత్తం అందరూ కూడా సంయుక్తంగా చేసే ఈ కార్యక్రమానికి మరి ఎంతో ఇదిగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఈ 3 ఆదివాసీ సంఘం వారు అయితే, వాసవి క్లబ్ వారు అయితే, మహిళా మండలి వారు అయితే వీళ్ళందరూ కూడా చక్కగా చేయడం జరుగుతుంది. మరి ఇలాంటి కార్యక్రమాలు ఏ కార్యక్రమం చేసినా పట్టణ ప్రజలందరూ కూడా ఇదే ఆహ్వానంగా భావించి ఈ యొక్క కార్యక్రమాలన్నీ జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. జై వాసవి. శ్రీరామ్ జై వాసవి. ఈ రోజున సీతారాముల కళ్యాణం మన వాసవి కన్యకా పరమేశ్వరి గుడిలో అత్యద్భుతంగా మన మార వెంకటేశ్వరరావు నటరాజు గారు ఆధ్వర్యంలో మన ఆర్యవేశ సంఘం అందరి తరపున కూడా చాలా బాగా చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు బాగా జరగాలని మేము కోరుకుంటున్నాం. ఇవి మన కోనా శ్రీనివాస్ గారు వచ్చారు, వాళ్ళ తమ్ముడు గారు హనుమంత్ గారు, మొత్తం ఆర్యవేశ సంఘం పెద్దలు అందరూ కూడా వచ్చారు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతున్నాము. జై వాసవి, జై శ్రీరామ్. అలాగే శ్రీ వాసవి పంచాయతీ క్షేత్రంలో జరుగుతున్న శ్రీరామనవమి కళ్యాణం ఉత్సవాల్లో పాల్గొన్న సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ఉండాలని వాసవి మాత్రం కోరి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. జై వాసవి. తాడేపల్లిగూడెం పట్టణంలో ఆర్యవైశ్య సంఘంలో కన్యకా పరమేశ్వరి దేవాలయం నందు గత 3 సంవత్సరాల నుంచి కూడా సీతారాముల వారి కళ్యాణం అతివైభవంగా వాసవి క్లబ్ సభ్యులతో జరుగుతుంది. 3 సంవత్సరాల కిందట 24 గంటలు అంటే 2 రోజులు టైం ఉందిగా శ్రీరామనవమి ఉండగా వాసవి క్లబ్ సభ్యులందరూ కూడా అలాగే ఈ దేవాలయంలో శ్రీరాముల వారి కళ్యాణం చేస్తానంటాం. వెంటనే విగ్రహాలు అలాగే వెంటనే రంగరంగ వైభవంగా ఆ రోజు జరిగింది. అలాగే నేడు 2వ సంవత్సరం, ఇది 3వ సంవత్సరం. చాలా రామాలయంలో కన్నా ఇక్కడ అతి గొప్పగా జరుగుతుందని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఈ దేవాలయంలో అన్ని పంచాయతీ దేవాలయం, అలాగే ఒక రాముల వారిని కాకుండా కన్యకా పరమేశ్వరి, లక్ష్మీనారాయణ స్వామి, సూర్యనారాయణమూర్తి, అలాగే ఆంజనేయ స్వామి, కాలభైరవుడు, అలాగే అన్ని ఆలయాలు, నవగ్రహాలు, అన్ని ఆలయాలు కూడా ఇక్కడ ఉన్నాయని భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం దిగ్విజయం చేయనందుకు అందరూ కూడా ఈ వారికి ఆ స్వామి సుఖ సంతోష శాంతిసభలు ఇవ్వాలని, అలాగా శ్రీరామచంద్రమూర్తి, అలాగే మన ఆర్యవైశ్య సభ్యులకి, అలాగే పట్టణ ప్రజలందరికీ కూడా అష్టైశ్వర ఆరోగ్యాలు కలగజేస్తారని ఆశిస్తూ జై శ్రీ. దశరథ రామ గోవింద మము దయజూడు పాయి ముకుంద. దశరథ రామ
దశరథ రామ గోవింద దశముఖ సంహార ధరణి జపతి రామ శశిధర పూజిత శంఖ చక్రధర దశరథ రామ గోవింద తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు ఒక తోడుగా భగవంతుడు మును చక్రధారి చంతనే ఉండగా తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు జయ జయ రామ జయ జయ రామ జగతి రామ జానకి రామ జయ జయ రామ జయ జయ రామ జగతి రామ జానకి రామ జయ జయ రామ జయ జయ రామ జగతి రామ జానకి రామ జయ జయ రామ జయ జయ రామ జగతి రామ పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి రామ ప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామ ప్రభో పాహి రామ ప్రభో శ్రీమన్మాగుణ స్తోమాభిరామ మీ నామ కీర్తనలు వర్ణింతు రామ ప్రభో సభాసదః తానింద్రియావదగ్గురు సర్వమాగురుపాసదామహే పుత్రియమంత్రం దేవోపాయ ప్రవక్ష్యామి శుక్రావిష్ణువు సంప్రాప్తే శుక్రపూజాంచకార హేతు శుక్రమాహ పూజాంచకార హేతు రాహుధ్యానం ప్రవక్ష్యామి దుఃఖోపశాంతయే కర్పరిష్టేరు సంప్రాప్తి యదికంఠణే సీతారాముల కళ్యాణము చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి సిరి కళ్యాణపు బొట్టును పెట్టి మణిబాసికమును నుదుటను గట్టి పారాణిని పాదాలకు పెట్టి పారాణిని పాదాలకు పెట్టి పెళ్లి కూతురై వెలసిన సీత కళ్యాణము చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి అమ్మలు కన్నా అమ్మ శ్రీ వాసవి మాత శ్రీ కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో 3వ సంవత్సరం శ్రీ సీతారాముల కళ్యాణం ఎంతో విజయవంతంగా జరుపుతూ ఉన్నారు. వందలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి స్వామివారి కళ్యాణ మహోత్సవం. సీతారాముల కళ్యాణం అంటే లోక కళ్యాణం. లోక కళ్యాణం జరిగిందంటే ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందన్న అర్థం. అందుకనే ఈ శ్రీరామనవమికి సీతారాముల కళ్యాణాన్ని లోక కళ్యాణంగా భావించి ఈ కళ్యాణంలో పాల్గొనే అవకాశాన్ని ప్రతి ఒక్కరూ తీసుకుని ఆ కళ్యాణ ఘట్టాన్ని తిలకించి
ఆ కళ్యాణం జరిగిన తర్వాత సీతారాములు ఆ జానకి మాత శ్రీరామచంద్రులు ఎంతో ఆనందోత్సవాలతో ఉన్న సమయంలో మనం కోరిన కోరికలన్నీ కూడా ఆ శ్రీరామచంద్రుల వారు ఎంతో సంతోషంగా అనుగ్రహిస్తారు. అందుకే ఈ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అందరూ కూడా తిలకించి ఆ కళ్యాణం అయిన తర్వాత స్వామివారిని మన మనసులో ఉన్న కోరికలన్నీ కోరుకోవటం అన్నది ఆనవాయితీగా వస్తుంది. ఆ కోరికలన్నీ కూడా నెరవేర్చుకోవడం అన్నది మన యొక్క ప్రాప్తం కొద్దీ, మన యొక్క భక్తి కొద్దీ అవన్నీ కూడా నెరవేరుతాయి అన్నది మనందరి విశ్వాసం. ఇవాళ అటువంటి కార్యక్రమాలు ఇక్కడ జరిపినందుకు ఆర్యవైశ్య సోదరులు సోదరిమణులకి అందరికీ నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేసుకున్నాను. ప్రతి ఒక్కరికి ఆ సీతారామ కళ్యాణ మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జై శ్రీరామ్. ఎందుకనంటే ఆర్య వయసులతోటి సంబంధం నాకు ఈనాటిది కాదు, 50 సంవత్సరాల అనుబంధం, ఇంకా ఎక్కువ, ఇంకా 52, 53 సంవత్సరాల అనుబంధం. ముందు నుంచి కూడా నాకు స్నేహితులు మిత్రులు అందరూ కూడా ఆర్య వయసులతోటే కలిసిమెలిసి పెరిగిన సందర్భం. వ్యాపారాల్లో కూడా నా వ్యాపారం నేను చేసిన, ఒకళ్ళు చూసి ఒకళ్ళు సంతోషపడి, ఒకళ్ళు చూసి ఒకళ్ళు ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకున్నా, ఎవరి వృత్తి వాళ్ళు, ఎవరి వ్యాపార నేపథ్యంలో ఎవరు చేసుకున్నా కూడా ఒకరి మంచి ఒకరిని కోరుకునే పరిస్థితి గత 50-52 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి 30 ఏళ్ళు అయింది. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఆర్య వయసులకి ఈ తాడేపల్లిగూడెంలో ప్రముఖమైన స్థానాన్ని ఇచ్చి, వారికి రాజ్యాధికారంలో కూడా వారికి సముచితమైన న్యాయం చేస్తూ గౌరవాన్ని ఇచ్చి అన్ని రకాలుగా కూడా ముందుకు నడిపిస్తున్న సందర్భం. మరి అనేక సందర్భాల్లో చైర్మన్గా చేసిన, వైస్ చైర్మన్గా చేసిన, కౌన్సిలర్గా నిలబెట్టిన, ఇంకా సామాజిక న్యాయపరంగా అనేక కార్యక్రమాలు చేసిన, ఎవరికి ఏ రకమైన సహకారం అందించినా దాని వెనకాల అన్ని రకాలుగా కూడా అన్నదండలు అందించుకుంటూ వచ్చాం. మొన్న మా గ్రామం, మా వీధిలో సీతారాముల కళ్యాణం, మన సీతారాముల ఆలయం కడతానని మిత్రులందరూ వచ్చారు. దానికి 1,05,00,000 రూపాయలు నిధులు సమకూర్చడం జరిగింది. ఒక అద్భుతమైన రామాలయాన్ని అక్కడ నిర్మాణం చేయడం జరిగింది. అలాగే తాడేపల్లి పట్టణంలో అనేక ఆలయాలకి మరి కోట్లాది రూపాయలు నిధులు ఇచ్చాం. వెంకటేశ్వర స్వామి ఆలయం పక్కన సామూహిక కళ్యాణాలు జరపడానికి కళ్యాణ మండపానికి దగ్గర దగ్గర ₹1,00,00,000 ఇచ్చాం. అలాగే పాతూరులో ఎంతో పురాతనమైన లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి 1,50,00,000 రూపాయలతోటి పూర్తిగా రాతి కట్టడంతో పునర్నిర్మాణం చేసే కార్యక్రమాన్ని పూర్తి చేస్తా ఉన్నాం. అలాగే ఇంకా మన అనేక కార్యక్రమాలు, ఇవాళ కనక మహాలక్ష్మి అమ్మవారికి 40,00,000 రూపాయలు, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి 70,00,000 రూపాయలు, మన కృష్ణుడి గుడికి 10,00,000 రూపాయలు, అన్ని రకాలుగా ఎక్కడ మన రాజీవ్ గురుకల్ప దగ్గర 10,00,000 రూపాయలు, ఇవాళ మన పెదతాడేపల్లికి యువతల పట్టణాన్ని ఆనుకుని ఒక లేఅవుట్ వేస్తే ఆ లేఅవుట్లో గణపతి ఆలయాన్ని అంటే దానికి 10,00,000 రూపాయలు, ఇంకా మన కృష్ణుడి చెరువు దగ్గర దానికి ఒక 10,00,000 రూపాయలు. ఇలాగా ఎక్కడ ఎవరు కోరినా ఆలయాల అభివృద్ధికి అన్ని రకాలుగా కూడా సహాయపడుతూ ఆ భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని దైవ కార్యక్రమాలకు ఉపయోగిస్తూ ప్రతి ఒక్కరికి సాయం పడుతూ ఉన్నాం. నేను ఆర్యవైశ్య సోదరులకి సోదరిమణులకి పెద్దలకి నేను మనవి చేస్తూ ఉన్నాను, ఎప్పటి వరకు ఏ ఒక్కరికి అన్యాయం చేయాల. ఏ ఒక్కరు వచ్చి నాతోటి పని చేయించుకున్నా అనేక వందలాది కార్యక్రమాలు చేసుకున్నారు. వారి విచక్షణకి నేను వదిలేస్తాను.
పనులు చేయించుకున్న తర్వాత వారి నోటంట అసత్యాలు, అసత్య ప్రచారాలు, వాళ్ళకి ఏదో జరిగిపోయింది అన్నట్టుగా అబోధ కల్పనలు ప్రజల్లోకి తీసుకెళ్ళి ఉపకారం చేసిన వాడికి అపకారం చేయాలనే ఆలోచనతో కొంతమంది పెద్దలు వెళ్తున్నారు. వాళ్ళ సుప్రీంలైనా, మెగాస్టార్లైనా, ఇంకా ఆ పైన ఏమైనా భగవంతుడు అన్నవాడు ఉన్నాడు. భగవంతుడు చూస్తాడు. మనం తప్పు చేస్తే మనం చేసిన తప్పుకి శిక్ష మనం అనుభవించాలి తప్ప మన శిక్ష ఎవరు అనుభవించరు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఎవరితోటైతే మనం ఉపకారం పొందామో, ఉపకారానికి ప్రతి ఉపకారం చేయకపోయినా పర్వాలేదు, కానీ అపకారం తలపెట్టే పని చేయొద్దు. దాని ద్వారా పాపాన్ని మూట కట్టుకోవద్దని మాత్రం నేను ఈ సందర్భంగా భగవంతుడి సన్నిధిలో కోరుకుంటున్నాను. ఉపకారం చేయించుకోండి. నేను చేసే పరిస్థితిలో ఉన్నాను. నాకు తిరిగి ప్రత్యుపకారం చేయకపోయినా పర్వాలేదు, అపకారం చేసే ప్రయత్నం మాత్రం చేయొద్దు. ఎందుకంటే భగవంతుడి శాఖ చేస్తున్నాను, ఒక నిబద్ధతతో చేస్తున్నాను. ఎక్కడ నాకు తెలిసి ఒక తప్పుడు కార్యక్రమాలు అన్నది ఇంతవరకు 2 సంవత్సరాలు ఎక్కడ తలపెట్టలేదు. అనేక గొప్ప కార్యక్రమాలు చేసే అవకాశాన్ని భగవంతుడు నాకు ఇచ్చాడు. ఒక గొప్ప యజ్ఞాన్ని 8 ఆగమాలతో కలిపి చేసిన యజ్ఞం భారతదేశ చరిత్రలో, భారతదేశం పుట్టాక ఇప్పుడు వరకు ఎవరూ చేయలేకపోయారు. అటువంటి యజ్ఞం చేసే అవకాశం నాకు భగవంతుడు కల్పించాడు. శ్రీశైలంలో మహాకుంభాభిషేకం చేసి శ్రీశైలం మల్లికార్జున స్వామి వారి శిఖర దర్శనం చేస్తే ఇంకా పుణ్యగతులకి మోక్షానికి వెళ్ళిపోతారని ఒక ప్రతీతి. అటువంటి ఆలయ శిఖర ప్రతిష్టకి మహాకుంభాభిషేకం చేసి గొప్ప అదృష్టాన్ని ఆ మల్లికార్జున స్వామి నాకు ప్రసాదించాడు. చరిత్రలో ఎప్పుడు ఎవరూ చేయలేనని ఆ మహాకుంభాభిషేకాన్ని 45 ఆలయాల్ని ఒకేసారి మరి మహాకుంభాభిషేకం చేసే అదృష్టం కలిగింది. ఇంకా అన్ని ఆలయాల్ని అభివృద్ధి చేసే కార్యక్రమానికి మనకి భగవంతుడు అవకాశం ఇచ్చాడు. ఇవాళ రాష్ట్రంలో నేను అధికారంలోకి వచ్చే నాటికి 1621 ఆలయాలకి మాత్రం దోపదీప నైవేద్యం నెలకు 5,000 అందేది. ఇవాళ ఈ 2 సంవత్సరాల్లో 10,000 ఆలయాలకి నెలకు 5,000 రూపాయలు దోపదీప నైవేద్యం నుంచి అర్చకులకి ఆదుకున్నామని 10,000 ఆలయాలకి ఆ స్కీమ్ని వర్తింపజేస్తా ఉన్నాను. అర్చక స్వాముల వారికి 5,000 ఉన్న వారికి 10,000కి పెంచాను. 10,000 ఉన్న వారికి 15,650 రూపాయలు చేశాను. అర్చకుల స్వామి వారికి రిటైర్మెంట్ నుంచి ఆరోగ్యంగా ఉన్నంతకాలం వారు అర్చకత్వం చేయడానికి అవకాశం కల్పించాను. అర్చకత్వం వారసత్వానికి నాంది పలికి వారి కుమారులకి అర్చకత్వం నేర్పి పరీక్షలో పాస్ అయిన వారికి అర్చకత్వం అప్పచెప్పే కార్యక్రమాన్ని చేశాను. ఇవాళ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా 1,700 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు అన్ని ప్రధాన ఆలయాలతో పాటు 4,100 ఆలయాలు 10 లక్షలతో నిర్మాణం చేసే కార్యక్రమాలు కూడా ఇవాళ అన్నీ కూడా కన్స్ట్రక్షన్ కొనసాగు పురోగతిలో ఉంది. అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇంతటి గొప్ప కార్యక్రమాలు చేసే అవకాశాన్ని ఆ భగవంతుడు నాకు ప్రసాదించినందుకు ఆ సీతారాముల వారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, వారి ఆ జానకి రామచంద్రుల వారి కళ్యాణం జరుగుతుందంటే ఎంతో సంతోషంగా ఉంటారు అమ్మవారు, అయ్యవారు. ఆ సంతోష కాలంలో మనం ఏం కోరుకున్నా అది నెరవేర్చి ఆ వరాలు ఉదారంగా వరాలు ఇస్తారు స్వామి. అటువంటి సంతోషకరమైన సందర్భంలో ఆ కళ్యాణ సమయంలో ఆ స్వామివారిని, అమ్మవారిని వారి ఆశీర్వాదంతో మళ్ళీ ఈ తాడేపల్లిగూడెం నుంచి శాసనసభ్యుడిగా పోటీ చేసే అవకాశం వచ్చింది. పోటీ చేస్తున్నాను. మీ ఇద్దరి ఆశీర్వాదంతో, స్వామివారి ఆశీర్వాదంతో మళ్ళీ ప్రజానాయకుడిగా, ప్రజా పక్షపాతిగా ప్రజలకి సేవ చేసే మహద్భాగ్యాన్ని నాకు మళ్ళీ ప్రసాదించి ఎమ్మెల్యేగా నెగ్గి ఆ తర్వాత నీ సేవ చేసుకునే మహద్భాగ్యాన్ని నాకు కలిగించాలని కోరుకుంటూ, అటువంటి
అవకాశం భక్తులందరూ కూడా అటువంటి అభిమానం నా మీద చూపించి గెలిపించేలాగా వారందరికీ మరి తమ ఆదేశంతో నాకు ఆ అభిమానాన్ని పంచే విధంగా నన్ను అనుగ్రహిస్తారని స్వామివారిని వేడుకుంటూ మీ అందరినీ కూడా అటువంటి అభిమానంతో నన్ను గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను.